వీసీ నియామకం బీపీ పెంచేస్తోంది. ఏఎన్యు వైస్ ఛాన్సలర్ నియామకం సర్కార్కు కూడా పెద్ద పరీక్షగానే ఉంది. ఏఎన్యు తాత్కాలిక పాలకులు వర్సిటీ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఆధిపత్య పోరుతో వివాదాలకు నిలయంగా మారుతోంది విద్యాలయ ప్రాంగణం. ర్యాంకింగ్ పడిపోతూ గతమెంతో ఘనమన్నట్లుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతోంది? పాలనను గాడిలో పెట్టే విషయంలో ఏ శక్తులు అడ్డుపడుతున్నాయి? లెట్స్ వాచ్. పరువు పోతుంది, ప్రతిష్ట మసకబారుతోంది. అయినా యూనివర్సిటీని సంస్కరించే విషయంలో ప్రభుత్వం ఎందుకో చొరవ చూపలేకపోతోంది. ప్రతిష్టాత్మక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి 24 స్థానాల కిందకు దిగజారింది. తాత్కాలిక పాలకుల దొల్లతనాన్ని ఈ సూచి బయటపెట్టింది. 17 నెలల పాలనలో అవకతవకలకు, దూర విద్య కేంద్ర పరీక్షలలో విచ్చలవిడితనానికి, వీసీ నియామకాల్లో ఆలస్యమే ఆధారంగా మారుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ జాప్యాన్ని తాత్కాలిక పాలకుల్లో కొందరు తమకు అనువుగా మలుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక పాలకులనే కుర్చీల్లో కొనసాగించేలా కొందరు పైరవీలు చేస్తున్నట్లు వర్సిటీ కోడెక్కుస్తోందట. స్థానికేతరులను కొత్త వైస్ ఛాన్సలర్లుగా నియమించి యూనివర్సిటీ యంత్రాంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపితేనే యూనివర్సిటీకి పూర్వ ప్రతిష్ట సాధ్యమవుతుందంటున్నారు విద్యావేత్తలు కూడా. దూర విద్య కేంద్ర పరీక్షలపై యూనివర్సిటీ అధికారులకు ఎంత ప్రేముందో చెప్పడానికి 20 రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలే నిదర్శనం. ఏఎన్యు దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో డిగ్రీ పీజీ కోర్సుల సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. పరీక్షలతో పాటే వివాదాలు కూడా మొదలయ్యాయి. ఏఎన్యు దూర విద్య పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేస్తాం, వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని అధికారులు పైకి చెప్తున్న సంస్కరణల పేరుతో జరుగుతున్న పరిణామాలు మరిన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. కొన్ని సెంటర్లకు పరోక్షంగా సహకారం అందిస్తూ అక్రమాలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవస్థ చక్కబడుతుందని అనుభవజ్ఞులు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. కానీ 25 రోజులుగా స్క్వాడ్లు, ప్రత్యేక పరిశీలకుల పేరుతో హడావిడి చేస్తున్న అధికారులు ఇప్పటిదాకా ఒక్క పరీక్షా కేంద్రంపై కూడా చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధిపత్యం కోసం దూర విద్య పరీక్షలను వాడుకుని యూనివర్సిటీని మరింత భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అక్రమార్కులకు వరంగా మారింది. దూర విద్యను అందిస్తున్న యూనివర్సిటీలు పరీక్షలు జరిగేటప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నాయి. దీంతో అక్రమార్కులు మాస్ కాపీయింగ్ కి పాల్పడుతూ డిగ్రీ పట్టాలను అంగటి సరుకులా మార్చేస్తున్నారు. పరీక్ష నిర్వహణ చివరికి పెద్ద ప్రహసనంగా మిగిలిపోతోంది. గుంటూరు సమీపంలోని గోరంట్లలోని ఓ ప్రైవేటు కాలేజీలో చోటు చేసుకున్న మాస్ కాపీయింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందట. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు అక్రమార్కులకు కోట్లు కురిపిస్తున్నాయి. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపి చూచిరాతకు అనుమతిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి మొబైల్ ఫోన్లను కూడా పరీక్షా హాళ్లలోకి అనుమతిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కోఆర్డినేటర్ రామచంద్రన్కు మాస్ కాపీయింగ్ పై ఫిర్యాదు చేస్తే రిజిస్ట్రార్కు, రెక్టార్కు చెప్పాలంటూ సలహా ఇచ్చారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏమో తమకు వేరే మీటింగ్లున్నాయని కోఆర్డినేటర్తో మాట్లాడుకోవాలంటూ చెప్తున్నారట. ఇలా అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ పేనుకు పెత్తనమిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయట. నగరాలకు దూరంగా ఉండే కాలేజీలను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ కోసం ప్లాన్డ్ గా ఎంచుకుంటున్నారు. ముందే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపింగ్ చేస్తున్నారు. అధికారులతో అవగాహన ఉండడం వల్లే మాస్ కాపింగ్ జరుగుతుందన్న కనీస తనిఖీలు కూడా నిర్వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్టడీ సెంటర్స్ లేని కాలేజీలకు పరీక్షల నిర్వహణకు అనుమతులివ్వడం ఆరోపణలకు తావిస్తోందట. ఒకరి యాజమాన్యంలోని 4 కాలేజీలకు 4 నగరాల్లో అనుమతులు ఇవ్వడంపై అందరికీ అనుమానాలు వస్తున్నాయట. గుంటూరు, తిరుపతి, ప్రొద్దుటూరు, రాయలసీమ ప్రాంతాల్లో ప్రైవేట్ కాలేజీలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి 4 పరీక్షా కేంద్రాలకు అనుమతి పొందడంపై విమర్శలు వస్తున్నాయి. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ పై ప్రశ్నించిన మీడియాపై కూడా బెదిరింపులకు దిగుతున్నారట. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు, వ్యవస్థీకృత లోపాలు భవిష్యత్తుకు శాపాలుగా మారుతుంటే ఆపద్ధర్మ వీసీ స్పందించకపోవడాన్ని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తాత్కాలిక పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు పాలక మండలి దృష్టికి వెళుతున్నాయా? తాత్కాలిక పాలకుల నిర్ణయాలకు, విధానాలకు పాలక మండలి అనుమతులు ఉన్నాయా?
పాలక మండలి సభ్యులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని సామాజిక మాధ్యమాలలో విద్యావేత్తలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారట. తాత్కాలిక పాలకుల వ్యవహారం అక్రమార్కులను ప్రోత్సహించేలా ఉండడంతో వారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందా అనే అనుమానాలు విద్యార్థులు, పేరెంట్స్ తో పాటు వర్సిటీ సిబ్బందికి వస్తున్నాయి. యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాల్సిన వారి పరోక్షంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని అంతా అంటున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎంపిక, పరీక్షా కేంద్రాల పరిశీలన, పరిశీలకుల నియామకం, స్క్వాడ్ల పర్యవేక్షణతో సంబంధం లేకపోయినా జోక్యం చేసుకుంటున్న ఒక అధికారి తప్పులు బయటపెడితే మాత్రం తనకే సంబంధం లేదని తప్పుకుంటున్నారట. కంచె చేను వేసినట్లు ఆ అధికారి వ్యవహారం ఉందంటున్నారు. పారదర్శకత పేరుతో తనిఖీ బృందాలను రాష్ట్రమంతా తిప్పుతున్న కొందరు అధికారులు లోపాయికారిగా వ్యవహరిస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు యూనివర్సిటీ అధికారులు ఆధిపత్య పోరుతో తమను బలిపశువులు చేస్తున్నారని పరీక్షా కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారట. ఈ పరిణామాలతో విసిగిపోయిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏఎన్యూ దూర విద్య పరీక్షల పేరుతో నెల రోజులుగా ఎన్ని అక్రమాలు జరుగుతున్నా, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వ పెద్దలు కానీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు కానీ స్పందించకపోవడంతో అంతా తోడుదొంగులేనన్న అభిప్రాయం అందరిలో బలపడుతోంది. పరీక్షల పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందిన అధికారులు ఎవరు, ఏ పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు సహకరించారనేది గుర్తించి చర్యలు తీసుకోవడం పెద్ద సమస్యేమీ కాదంటున్నారు. కొందరు అధికారులే యూనివర్సిటీని భ్రష్టు పట్టిస్తూ అంతర్గత కుమ్మలాటల్లో మునిగిపోయినా ప్రభుత్వం మౌనంగా ఉండడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో, ఎప్పటికీ గాడిన పడుతుందో చూడాలి మరి.